నమస్తే అండి. సింప్లీ విజ్జి జయ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు నేను క్యాబేజీ బాల్స్ చేసి చూపిస్తున్నానండి. దానికి ఇప్పుడు ఈ క్యాబేజీ బాల్స్కి కావాల్సినవి వచ్చి చూసేద్దాం రండి. ఈ క్యాబేజీని చూసారా, ఇలాగా చక్కగా ఇంత పల్చగా ఇలాగా దారంలాగా మనం కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకోవడం దాంట్లోనే ఉంది. నూలు పోగులాగా ఇలాగా చేసుకున్నాం కదా, అన్నీ ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. గిన్నెలో వేసుకున్నాం బాగా చాలు. ఇదిగోండి ఉల్లిపాయలు కూడా ఇలాగే మనం ఇలాగ పొడవుగా నిలువుగా ఇలాగా మనం చూసారా, ఉల్లిపాయలని ఇలాగే కట్ చేసుకోవాలి. మళ్ళీ పచ్చిమిర్చి అండి, ఇది చాలా కారం ఉన్న పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఇదిగోండి వేసుకుంటున్నాను. తర్వాత ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇది బియ్యం పిండి అండి. బియ్యం పిండి కొంచెం తక్కువగా వేసుకుంటాను. ఈ కప్పులో శనగపిండి, కొద్దిగా సాల్ట్ చూడండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, తర్వాత కొద్దిగా ఇంగువ, కొంచెం జీలకర్ర, ఈ మాత్రం కొంచెం పసుపు, కొంచెం సోడా, ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనం కలుపుకోవాలి. వాటర్ అస్సలు నేను పోయలేదండి. సాల్ట్ వేసాను, సోడా వేసాను, ఇవన్నీ వేసాను అనమాట. కరివేపాకు కూడా వేసాను. చూడండి, ఇలాగా మనం కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ ఇందులోనే నీళ్ళు వదులుతుందండి. ఎందుకంటే ఉల్లిపాయలు ఇవన్నీ క్యాబేజీలో కొంచెం ఇది ఉంటుంది కదా, తడి ఉంటుంది కదా, అదే బియ్యం పిండి ఇవన్నీ వేసాను. బియ్యం పిండి, శనగపిండి ఇవన్నీ వేసాం కదా. చెన్నై వెళ్ళేటప్పుడల్లా వాళ్ళు ఇదే చేస్తారండి. స్నాక్స్ అనమాట. ఇది స్నాక్స్ ఐటమ్కి ఇది టీ. ఇది చెన్నై స్పెషల్ అండి. మేము ఊటీకి వెళ్ళామండి. ఊటీకి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు ఎక్కువగా ఊటీలో ఏంటంటే ఇది వరికి నమ్ముతారండి. అది ఒకటి స్పెషల్ అండి. అక్కడ ఎక్కువగా వరికి. కొంచెం వాటర్ వేసుకుందాం అండి. కొంచెం వాటర్ వేయక్కర్లేదు. చూసారా ఎంత ముద్దలాగా వచ్చిందో. దీన్ని కూడా కొంచెం టైట్ అయిపోయింది, వెడల్పుగా ఉండాలి. ఈ ఉల్లిపాయలు క్యాబేజీలోనే నీరు వదిలింది. ఇప్పుడు కొంచెం కొద్దిగా
ఇదిగో చూసారండి, ఇలా వచ్చిందండి. ఇలా రావాలి. ఎక్కువగా నేను వాటర్ పోయలేదు, వాటర్ పోయకూడదండి దీనికి, కొంచెం తడిపాను అంతే. ఇలా ఉండాలి, ఇలా ముద్దలాగా ఉండాలి మనకి. ఇది దీన్ని ఇప్పుడు మనం బాల్స్ వేసుకోవాలి అంతే. చూసారండి, బాల్స్ ఇలా చేసుకోవాలి. చూసారా, ఇలా బాల్స్ ఇలా వస్తుందండి. మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అది చాలా రుచిగా ఉంటుందండి. మేము చెన్నై వెళ్ళేటప్పుడు అక్కడ స్నాక్స్ అండి ఇది మాకు పెట్టారు. ఇలాగే అన్నీ వేసుకోవాలండి. మేము ఎల్టీసీ దీని మీద పాస్ మీద తిరుగుతుంటామండి, అన్ని ఊళ్ళు తిరుగుతుంటాం అనమాట. అక్కడ అన్ని ఇలాంటి డిష్లేనండి ఎక్కువగా స్నాక్స్. ఊటీ వెళ్ళేటప్పుడు అక్కడ కూడా స్నాక్స్ ఇవే ఉంటుందండి. ఇది వర్కీలని ఉంటుందండి, భలే ఉంటుంది. రస్క్తో చేస్తారనమాట అది. ఆ వర్కీలు చాలా బాగుంటుంది. ఇలా మేము దిగిన వెంటనే వర్కీల దగ్గర అన్నీ మొత్తం సేల్ అయిపోతాయి. ఆ బాటిల్లో పెట్టాడు, మొత్తం సేల్స్ అండి. మేము పిల్లలే సగం తినేసాం. మా ఆయనకి ఎక్కువ ఇష్టం అండి, అది వర్కీలు ఎక్కువ ఇష్టం. కోయంబత్తూరుకి దగ్గరేనండి. ఆ టికెట్ 40 రూపాయలు 80 రూపాయలు టికెట్ దగ్గర అనమాట. కోయంబత్తూరు వెళ్ళేటప్పుడల్లా మేము నీలగిరి వెళ్తుంటాం అనమాట. మా పెద్దాడబడుచు నీలగిరిలోనే పుట్టారు. మా అత్తగారిది కోయంబత్తూరు అండి. అలాగే మేము లాంగ్ పాస్ మీద వెళ్తుంటాం అనమాట. మాకు 2 పాసులు ఉంటుంది, లాంగ్ పాస్ ఒకటిను లోకల్ పాస్ ఒకటి ఉంటుంది. దగ్గర అంటే ఇక్కడ మన తల్లి విజయవాడ అమ్మ ఇలాగ దగ్గరలో వెళ్ళిపోతుంటాం. లాంగ్ అంటే షిరిడి అని కాశ్మీర్ అని ఇలా పెడుతుంటారు. బెంగళూరు ఇలా. ఇవన్నీ ఇది మనం ఇదేనే కాదండి, చూడటానికి ఇలా ఉంది క్యాబేజ్ చేసి అని అనుకుంటామా, కానీ రుచి చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది అండి. వాసన అయితే భలే వస్తుందండి. ఇది ఉడుకుతుంది కదా, ఇలాగా ఉడకనివ్వాలండి. భలే ఉంది చూసారా, బ్రౌన్ కలర్లో మనకి రావాలి. కలర్లోనే కాదండి, రుచిలో కూడా చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా అక్కడ వాళ్ళు ఇలా వేస్తుంటారండి. మన వాళ్ళందరూ ఇలా చేస్తుంటారు. ఈవినింగ్ స్నాక్స్ అండి ఇది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇదిగోండి ఈ స్నాక్స్
చాలా బాగుంటుందండి. ఈ స్నాక్స్ చాలా బాగుంటుందండి. చూసారా అలా క్యాబేజ్తోనే మనకి ఇది కాఫీ అయితే అయిపోతుందండి. ఇక్కడ స్టవ్ కట్టేస్తున్నాను. అదేనండి, ఇవాళ ఈ వంటకం చూశారు కదా, క్యాబేజీ బాల్స్ చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంది. నేను చేశాను, నేను ఇలా చెప్తున్నాను అనుకోవద్దు, చాలా బాగుంది. చూడండి, తిని చూపిస్తాను. ఇంత బాగుందండి. ఆ వేసిన కొలత అన్నీ కరెక్ట్గా సరిపోయింది. అదేనండి, ఈ వంటకం కనుక మీకు నచ్చినట్లయితే స్నాక్స్ ఐటము ఇది క్యాబేజీ ఇదండి బాల్స్, తమిళనాడులో స్పెషల్ ఇది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సింప్లీ విజ్జీ జయ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్. నేను చూపిస్తాను.